ఈ బాల్య మిత్రుల సదస్సుకి విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా నా మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఏర్పాటు చేసినటువంటి మద్దా శ్రీనివాసు, బిఎన్ శాస్త్రి అండ్ జోగిరాజు అదర్స్ వీరందరికీ కూడా మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము 49 సంవత్సరాలు అయింది, 10th క్లాస్ చదువుకుంటూ 50వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అంటే రమారాన్ని 64-63 సంవత్సరాలు దాటి వయసు ఉన్నవారు అయినప్పుడైతే ఇప్పటికి 50 సంవత్సరాల పూర్వంగా మా మనసులో అయితే ఎందుకున్నాయంటే మా మిత్రులందరితో కలిసి ఉంటాం మూలంగా. వాళ్ళు మా మిత్రులు చెప్పుకున్నారు, ఈరోజు తల్లిదండ్రులని కుటుంబ సభ్యుల్ని అందరినీ ఎవరెవరు ఎక్కడ కూడా ఉంటున్నారు, కానీ సొంత కుటుంబంలో ఉన్న సభ్యులు కూడా కలుసుకోవడం ఆ రోజు ఉదయం ఒకరికి సాయంత్రం ఒకరికి వర్క్ ఉండటంతో వాళ్ళందరూ ఈ సాఫ్ట్వేర్ చెప్పి అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉండట్లేదు. కానీ మా సభ్యులందరూ కలిసి ఇలాగ కలుసుకోవడం అన్నది ఇది 4వసారి. అమలాపురంలో మేము పుట్టి పెరిగాము, అమలాపురంలోనే ఉద్యోగం చేశాను, అమలాపురం ట్రైన్ అయ్యాను, వ్యాపారం కూడా అమలాపురం చేస్తాము. మేమందరం కూడా అమలాపురం చదువుకుని ప్రతి సంవత్సరం కూడా ఇలా కలుసుకుందామని ఇక్కడ హైదరాబాద్లో మా మిత్రులందరూ కలుసుకున్నారు. అమలాపురంలో మా ఇంటి దగ్గర కూడా మా మిత్రులు ఎంతమంది ఎవరో పుట్టింటే చెప్పి మేమందరూ కలుసుకున్నాం. ఇటువంటి అవకాశం మా మిత్రులుగా దక్కింది ఎవరికి లేదని చెప్పడం కూడా చాలా గర్వకారంగా చూస్తున్నాను. ఇటువంటి ఈ ఫంక్షన్లో మనం ఉన్నందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మా మిత్రులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. రేపు స్నేహితుల దినోత్సవం, ఆ సందర్భంగా కూడా మా మిత్రులందరికీ కూడా స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు.